కొద్ది రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు రాజకీయంగా మారుతున్నటువంటి పరిస్థితులు కూడా గమనిస్తే ఈ రాష్ట్ర ప్రజలకి తేట తెల్లమవుతుంది చంద్రబాబు నాయుడు గారు చెవులో పూలు పెడుతున్నారని. చంద్రబాబు నాయుడు గారు చెవులో పూలు పెడతారనే విమర్శ మొదటి నుంచి ఉన్నా కూడా మరి సుప్రీంకోర్టు తేట తెల్లం చేసేంత వరకు రాష్ట్ర ప్రజలకు అర్థం కావడం లే. మరి ఈ రాష్ట్ర ప్రజలు అమాయకులో లేదా చంద్రబాబు మేనేజ్మెంట్ స్కిల్స్ మహా గొప్పవో కానీ ఎన్నికలకు పూర్వము ఏదైతే చంద్రబాబు పంది అన్నాడో అది ఈరోజు నంది అవుతుంది. ఎన్నికలకు పూర్వం ఏదైతే చంద్రబాబు ఆ రోజు నంది అన్నాడో ఈరోజు పంది అవుతాం. అందులో ఉదాహరణకి 4 విషయాలు మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించడానికి తెలుగుదేశం పార్టీకి ప్రధాన అస్త్రంగా పనిచేసింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో జగన్ గారు కొత్తగా తీసుకొచ్చింది కానీ చేసుకొచ్చింది కానీ ఏం లేదు. చంద్రబాబు మిత్రమండలి అయినటువంటి బీజేపీ సహిత ఎన్డీఏ ప్రభుత్వము 2019-24 మధ్య ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని 29 జిల్లాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని 29 జిల్లాల్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చింది. అది బాగా ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి రీసర్వే కార్యక్రమం బాగా కొనసాగించిన వారికి ఇన్సెంటివ్స్ ఇచ్చింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 400 కోట్ల ఇన్సెంటివ్స్ ఇచ్చింది. 400 కోట్ల ఇన్సెంటివ్స్ ఇచ్చింది. ఇది ఈరోజు చంద్రబాబు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వమే. ఆ రోజు కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నింది. వాళ్ళే ఆ రోజు ఇన్సెంటివ్స్ ఇచ్చారు. మరి పవన్ కళ్యాణ్ గారు, ఈ మధ్య ఆయన పేరు పవన్ కమల్ హాసన్ అని కూడా అంటా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ప్రత్యేకించి కోస్తాంధ్ర ప్రాంతంలో చాలా ఇది దుర్మార్గమైనటువంటి ఒక పథకంగా అభివర్ణించుకుంటూ వచ్చినారు. అంటే పాస్ పుస్తకాల పైన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంటుంది, అదేవిధంగా ఏదైతే సర్వేరాళ్ల పైన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంటుంది. కాబట్టి ఈ భూములన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఆక్రమించుకుంటారు. ఈ భూములు మీవి కాదు, మీ భూములు మీవి కాదు, ప్రభుత్వానివే లేదా జగన్మోహన్ రెడ్డివే అనేసి ప్రచారం చేసుకుంటూ వచ్చారు. మరీ ముఖ్యంగా ఇంతటి దుర్మార్గమైనటువంటి ఈ ప్రభుత్వాన్ని కూలదోయాల ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను మేము రాగానే రద్దు చేస్తామని ప్రచారం చేసుకుంటూ వచ్చారు. అంటే ప్రజలకి నరాల్లో కూడా అబద్ధాల్ని నిజంగా వర్ణించి ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అసాసినేషన్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పలు విధాలుగా సంక్షేమ పథకాల ద్వారా కానీ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా కానీ ఈ రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తే ఆ మంచిని కూడా మర్చిపోయి ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఓట్లేసే విధంగా అంత గొప్పగా విష ప్రచారం చేశారు. పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అచ్చెన్నాయుడు కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు.